ఏంటన్నా డల్గా ఉన్నారు? ఏమైంది? బుద్ధి తక్కువ పనేంటని అడగలేదా? ఎరా నిజంగానే అంటున్నావా? మనస్ఫూర్తిగానే అలా అడగలేదేంటి అని అడుగుతున్నావా? అదేంటి? అమ్మ పుట్టిల్లు మేనమావకి తెలీదా అని డల్గా వచ్చారు. అదేదో అత్తెలివి ప్రదర్శించుంటుందని అదేంటో తెలుసుకుందామని ప్రయత్నమా? నోనో, అలా ఏం కాదు. అది ప్లేట్ పేరాయించింది. పుట్టు పూర్వత్రాలు అడిగి చిక్కు ప్రశ్నలన్నీ వేసి బావగారిని మాట్లాడనివ్వకుండా చేసింది. అది చేసిందన్నీ కరెక్టే అన్నట్టు మాట్లాడింది. మమ్మల్ని బాధ పెట్టడమే కదా దాని లక్ష్యం. ఈయన మంచితనం మెత్తతనం అలుసు చేసుకునే అది అలా పేటరేగిపోతోంది. ఈయన కాస్త గట్టిగా ఉండుంటే దాని కుప్పి గంతులు ఎప్పుడో కట్టడి చేసుండే దాన్ని. పిట్ట కథలు చెప్పి తప్పించుకుంది. చూడండి, అదేదో వాగిందని వాటి గురించి ఆలోచిస్తూ మీరు బాధపడకండి. కథలు చెప్పి కావాలనే మిమ్మల్ని ఆలోచనలో పడేసి మీ మనసు మార్చే పని చేసింది. అది ఏ మారిస్తే ఏ మారటానికి మీరేమన్నా పిల్లోడా? దానికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్పచ్చు. మీరు మర్చిపోండి. పెద్ద చిన్న లేకుండా అలా కడిగితే బాధ లేకుండా ఎలా ఉంటుంది? పిన్ని, నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మాట్లాడుకో. అసలు దాన్ని చూస్తుంటే అరికాలు మంట నెత్తకెక్కింది. మావయ్య ఉన్నారని ఆగాను, లేకపోతే నాకొచ్చిన కోపానికి దాన్ని. స్టాప్ ఇట్! ఎవరు ఏం మాట్లాడద్దా, చిరాకు తెప్పించద్దా. అసలు ఇదంతా మీ వల్ల జరిగిందే. బజార్న పడింది నా పరువు, తల వంపులైంది నాకు. సమాధానం చెప్పలేని పరిస్థితి నాదే. నేనంటే ప్రేమ, మా అమ్మ అంటే ప్రాణం. మా కంట్లో నలుసుపడ్డా, కాళ్ళ ముళ్ళు దిగినా విలవిల్ల ఆడిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే ప్రేమమూర్తి. చిన్నప్పుడు ఎత్తుకుని ముద్దాడి ఆప్యాయత పంచాడు. నిజంగా మీరేనా? మీరేనా? మా మావిని వెతికి పట్టండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. రోజు నా ఇష్టానికి చేస్తాను, ఇవాళ మీ ఇష్టాలకి అన్నీ చేశాను. చేసి గంటన్నర అయింది, లేచి తిందాం రండి. రా ప్రియా, తులసి కూడా ఏం తినలేదు. ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటావు? ఏంటండి, అది చేసిందంతా చేసి వంట చేసా మీ ఇష్టాలకు చేసే అంటే సరిపోతుందా? చేసే పనులు కూడా ఇష్టాలకు తగ్గట్టుగా చేయాలి. అరే పాపం, మా అన్నయ్య ఎంత బాధపడుతూ ఉంటాడండి. లేకపోతే అలా ఇంటికొస్తాడా? మరి ఇలాగా చేసేది? ఆయన ఉద్యోగం ఏంటి, ఇది చేసిన పనేంటి? తల తీసేసినట్టయింది. ఏంటి, నా కష్టం గుర్తించకుండా అలా నిష్ఠురంగా మాట్లాడుతున్నావు? అన్నయ్యని కష్టపెట్టి నువ్వు కష్టపడ్డానంటావేంటి? హలో, మేము కష్టపెట్టకూడదనే ఉన్నాం, కానీ తప్పక చేసాం. ఏంటే తప్పక చేయడం? అలా కంప్లైంట్ ఇవ్వడం కష్టమా? కష్టపెట్టకూడదనుకుంటే వెళ్ళి కంప్లైంట్ రిటర్న్ తీసుకోవచ్చుగా. అది మాత్రం జరగని పని. నిజంగా బాధపడేదానివే అయితే ఆ మాట అంటావా? రిటర్న్ తీసుకుంటే నష్టం ఏంట్రా? చాలా ఉంది. ఏముందే? ఆయన మీ అన్నయ్య కాదా? ఏంటి, మీ అన్నయ్య అయ్యాక దుర్గమ్మ మొగుడయ్యాడా? దుర్గమ్మ మొగుడయ్యాక నీకు అన్నయ్య అయ్యాడా? వదిన మొగుడయ్యాక నీకు మేనమామయ్యాడు. నేను మేనమావ కోసం కాదు ప్రియా కంప్లైంట్ ఇచ్చింది, మీ అన్నయ్య కోసం. నీ అన్నయ్య అని అనిపించటం కోసం, మీ ప్రేమ కోసం. మా మేనమామ కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చి మీ అన్నయ్య కోసం అంటావేంటి? చూడమ్మా, నేనేది నా స్వార్థం కోసం చేయడం లేదని గుర్తుంచుకో. నిన్ను మీ అన్నయ్యని ఒకటి చేయాలన్న తపన తప్ప నాకు వేరే ఉద్దేశమేం లేదు. మీ ప్రేమల మధ్య దూరం చెరిపేయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు నాకు.
మీరు గతంలో లాగా కలిసుండడం అన్నదే నా ధ్యేయం. మామయ్యని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో నాకు లేదు ప్రియా. ఆదిత్యతో నా ప్రేమైనా పెళ్ళైనా నీ కోరిక తీర్చడానికే. స్వార్థమే నాలో ఉంటే అమెరికా సంబంధమే సరే అనేదాన్ని. అలా అంటే నేను దూరం అయ్యేదాన్ని కానీ ప్రేమలు దగ్గరయ్యేవి కావు. అందుకే తప్పైనా నా మనసు ఒప్పుకోకపోయినా గుండె దెట్టువు చేసుకుని మీ అన్నా చెల్లెళ్ల ప్రేమ కోసం ప్రపంచంలో ఏ కూతురు చెప్పని అబద్ధం నీకు ప్రమాదం జరిగిందని చెప్పి ఆ నిశ్చితార్థం చెడగొట్టింది నీకోసమే ప్రియా. తప్పని తెలుసు కానీ తప్పక అంతటి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అయినా తప్పులన్నీ నీకు సంతోషం కలిగించాక సరైపోతాయి సర్దుకుపోతాయి అనే నమ్మకంతోనే ప్రియా. దుర్గమ్మ మీద పందాలు కట్టేది పంతాలకు పోయేది నేను గెలిచి సంతోషించడానికి కాదు, నిన్ను గెలిపించడం కోసం. నాకు ఊహ రాకముందు నుంచి నిన్ను సాధించి సంబరపడింది. అలా అని ప్రతీకారం కాదు, ఆవిడ తప్పు ఆవిడికి తెలిసొచ్చేలా చేయాలని. పొలం ఎలా తిరిగి సంపాదించి పెట్టానో అలాగే నేను ఆవిడికి ఎంత చెడైనా మీ అన్నయ్య ప్రేమ తిరిగి నీకు సంపాదించి పెట్టాలనే ప్రియా. తులసి, చాలాసార్లు నీ కాళ్ల మీద పడి నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పడం తప్పని క్షమించమని వేడుకుందాం అనుకున్నాను. కానీ నువ్వు నన్ను ఇంకా ప్రతి విషయంలో ఒట్టు అని కట్టడి చేస్తూ నా ప్రయత్నాలకి అడ్డుపడుతున్నావని ఆగాను. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించు ప్రియా. కానీ ఏం సాధించి నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నానో ఇచ్చే తీరుతాను. అందుకు సహకరించు ప్రియా. మీ అన్నయ్య బాధైనా నీ బాధైనా తాత్కాలికమే. అది తులసి, అర్థమైందిగా? ఏం ప్రియా, నువ్వు పస్తుండి నన్ను బాధ పెడతావా? అన్నం మానేస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావు ప్రియా. చూడు ప్రియా, మీ అన్నయ్య మన ఇంటికొచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేసి నన్ను ఆశీర్వదించేలా చేస్తా. మళ్ళీ పందెమా? ప్రతి పందెం నీ గెలుపుకే అన్నాను కదా. నాకేమో భయమేస్తోంది. నువ్వు ఏసీపీ చెల్లెలివి, హెచ్సి భార్యవి, డిపార్ట్మెంట్ మనిషివి, పైగా తులసికి తల్లివి. భయం అంటావేంటి ప్రియా? ప్రేమ కోరేవాళ్ళు భయపడితే ఎలా? నువ్వు ముందు కంప్లైంట్ విత్డ్రా చేసుకో. అదే మావయ్యని మనకి దగ్గర చేస్తుంది. ముందు అన్నం తిందాం రా. రా రా ప్రియా, హామీ ఇస్తుంది కదా. ఉమ్. ఏం బావా, నీకు అసలు ఎవరి మీద ఏ ఫీలింగ్స్ లేవా? ఆ తులసి మీద తప్ప? నన్ను వదిలే. అమ్మ నాన్న అని కూడా లేదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఫీలింగ్స్ లేకపోవడం ఏంటి? ఉంటే ఇలాగే నిమ్మకి నీరెత్తినట్టు ఉంటావా? వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. మావయ్య పొద్దున్నే మందు ముందేసుకొని కూర్చున్నాడు. అరే వద్దు నాన్న అనాల్సిన బాధ్యత లేదా? కొడుకులు ఎవరైనా నీలా ప్రవర్తిస్తారా? పరాయిదాన్ని నాకే ఎలాగో ఉంది. నీకు చీమ కుట్టినట్టయినా లేదా? అమ్మ నాన్న అని కూడా లేదా? నీ బుద్ధిని అలసు చేసుకుని ఆ వగలాడి చిత్రంగి టక్కులాడి అలా తైతక్కలాడుతుంది, అందరినీ బాధ పెడుతుంది. ఏయ్, తులసిని ఒక్క మాటన్నా మర్యాదగా ఉండదు. ఆ అదే ప్రపంచమా? మీ నాన్న మర్యాద, అమ్మ మర్యాద, పరువు ప్రతిష్టలు మంటగలిసిన నీకేం సంబంధం లేదా? మావయ్య అని కూడా లేకుండా కేసు పెట్టింది. మొహం చూడకుండా అన్ని మాటలంది. అయినా నీకు రోషం, పౌరుషం, చీము, నెత్తురు లేనట్టున్నాయి. ఛ, నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. నా మీద కోపడ్డం కాదు, చేతనైతే పెళ్లి దాని పళ్ళు రాలగొట్టు. ఏయ్, పోవే. తులసి ఏం చేసినా ప్రేమ కోసం చేస్తుంది. నన్ను నాన్నని బాధ పెట్టాలని కాదు. అది తప్పు చేయదు. నీలాగా ప్రేమ గురించి తెలియని వాళ్లే దాన్ని తప్పు పడతారు. ఏయ్, నాకు నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ బయటికి పో. చేయి దాటిపోతున్నాడు ఆదిత్య. చాలా దూరం వెళ్ళాడు. చెప్తాను, దాని ప్రేమేంటో నీ ప్రేమేంటో చెప్తాను. పో.
నానమ్మా నానమ్మా ఏంటే నానమ్మా అర్జెంటుగా బట్టలు సర్ది మనం వెళ్ళిపోదాం. మళ్ళీ ఏమైందే? వెటకారం ఎక్కువైంది. వెటకారం ఏంటత్తయ్య వెటకారం? బావ దాన్ని మర్చిపోడు. చేసుకుని నన్ను నరకం అనుభవించమంటావా? ఏదైనా వాడితోనే నీ పెళ్ళవ్వాలి. అయ్యాక ఎలా మారడు? మారకేం చేస్తాడు? పెళ్లి చేసే బాధ్యత నాది అని మాటిచ్చాను. పిచ్చి ఆలోచనలు మానే. నువ్వు వెళ్ళిపోవాలనే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. పోతా 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 అంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. గుర్తుంచుకో. దుర్గ చెప్పేది నిజమే. నువ్వన్నేమనుకు, పంచాయతీ పెట్టుకోకు. అసలు అదంటేనే దుర్గమ్మకి పడదు. అలాంటి దాన్ని కోడలుగా ఎలా ఒప్పుకుంటుంది? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించువే. ఇదిగో మాట్లాడితే పోదాంపా అని అనకు. అర్థమైందా? నాన్న ఏంటన్నా ఇది? పట్టు పగిలే ఏంటి? లే తాగించాలు రా, భోంచేద్దాం రా నాన్న. రే, కడుపు నిండా బాధరా. అన్నం తినబుద్ధి కావడం లేదు. రే రా, నాన్న. ముందులా కూర్చో. రానన్నా. ఒంటరిగా బాధ భరించడం నా వల్ల కావట్లేదురా. కాస్త షేర్ చేసుకుందాం, కంపెనీ ఇవ్వరా. నాన్న పిల్లల మనసులో ఏది నాటద్దు. నాటితే ఇలాగే బాధపడాల్సి వస్తుంది. తప్పు చేశాను రా, చాలా పెద్ద తప్పు చేశాను. రారా నాన్న. రే రారా, కూర్చో. తాగు నాన్న. తాగాదిత్య, తాగురా. వద్దు నాన్న. నాన్న ఏమండి, ఆ తులసిని కూడా పిలిచి కూర్చోబెట్టుకోండి. ముచ్చటగా ఉంటుంది. తప్పు సరిచేసినట్టు ఉంటుంది. ఛ! మీ చపలచత్వమే వీడిని అటు ఇటు ఊగిసలాడేలా చేస్తోంది. మీకు చెల్లెలు మేనకొడలే కాని భార్య పట్టదా అండి? నిన్నటిదాకా వీడు సరే అన్నాడు, మీరు అవును అన్నారు. మళ్ళీ అంతలోనే ఏమైపోయింది? మా ప్రేమ గురించి నీకు అర్థం కావట్లేదమ్మా. పోరా, ప్రేమట ప్రేమ. జాతకాలు కలవలేదనే కాని నిజమైన ప్రేమే అయితే జీవితాంతం ఒంటరిగా ఉండిపోయేవాడివిగా. లక్ష్మిని చేసుకుంటానని ఎలా అన్నావు? త్యాగం కోరాలి ప్రేమ. స్వార్థం ప్రేమ ఎలా అవుతుంది? నిజంగా నీకు ప్రేమ గురించి తెలిస్తే తల్లి ప్రేమ తెలీదా? ముందు ఈ దుకాణం సర్ది లేవండ్రా. లేస్తారా నేను గ్లాస్ తెచ్చుకోనా? సాంబయ్య, సాంబయ్య. నమస్తే సార్. నమస్తే. రండి కూర్చోండి. చూడమ్మా తులసి, నువ్వు మీ మామయ్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చావు కదా. అవును. మీ మామయ్య గారు ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనా? ఏ ఇంట్లో? ఏ ఇంట్లో ఏంటమ్మా, వాళ్ళ ఇంట్లోనే. నువ్వు ఫైల్ మీద సంతకం చేస్తే కేసు క్లోజ్ చేస్తా. ఇలా చూడండి, అదిగో ఆ ఇంట్లో అతనే మీ మామయ్య అని చెప్తే సంతకాలు చేయడానికేనా మేం మినిస్టర్ గారితో చెప్పించింది? అయినా మీరు చూపించేది ఏసీపీ కృష్ణప్రసాద్ గారి ఇల్లు. ఆ ఇంట్లో మా మామయ్య ఉండడమేంటి? తమాషాగా మాట్లాడతావేంటమ్మా? ఏసీపీ గారేగా మీ మామయ్య. ఏమా? నువ్వు తల ఆడించకు ప్రియా. చూడండి, నాకు వాళ్ళ సాక్ష్యం వీళ్ళ సాక్ష్యం అవసరం లేదు. నేను నా కళ్ళతో చూడాలి. వాళ్ళంటూ ఆయనే మా మామయ్య అని ఒప్పుకోవాలి. మీరలా ఒప్పించి చెప్పించండి. తనతో నేనే మీ మామయ్యని అని అనిపించండి. అప్పుడు సంతకం చేస్తా. సరే పదమ్మా, ఏసీపీ గారితోనే ఒప్పిస్తాను. అయితే పదండి. తులసి, ఇప్పుడు గొడవెందుకే? మామయ్యతో మామయ్యని అని ఎస్ఐ గారు ఒప్పిస్తానంటుంటే గొడవలు ఎందుకంటావేంటి ప్రియా? ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళితే పొద్దున గొడవ పడకుండా ఉంటుందా? నాకు మామయ్య కావాలి. మామయ్య ఒప్పుకుంటే గొడవలు ఎందుకు అవుతాయి? గొడవ అయితే మామయ్య ఎందుకు అవుతాడు? నన్ను ఈ గొడవలు ఇరికించొద్దమ్మా. మా గొడవలతో మీకేం సంబంధం సార్? మా మామయ్యని మామయ్య అని ఒప్పిస్తే చాలు. మీ పని అయిపోతుంది, నా సంతకం అయిపోతుంది. పదండి. తులసి, మీ అన్నయ్య ఇంటికేనమ్మా. డోంట్ వారీ. రండి సార్. ఆదిత్య, రేపు నీ బర్త్డే కదా, వెంకటలక్ష్మిని తీసుకుని షాపింగ్ వెళ్ళిరా. వెంకటలక్ష్మి ఎందుకు? కాబోయే నీ పెళ్ళాం కదరా, వచ్చి నీ డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. నేను అసలు బర్త్డే ఫంక్షన్ చేసుకోదలుచుకోవట్లేదు. ఫంక్షన్ వద్దను,
కానీ తలంటుకుని కొత్త బట్టలు వేసుకోవాలి. అవసరమా? పుట్టినరోజు నాడు అవసరం అంటావేంట్రా? అవునా ఆదిత్య, పుట్టినరోజు వేడుక ఏడాదికి ఒకసారే వస్తుంది. పుట్టినరోజు ఏడాదికి ఒకసారని నాకు తెలుసు. హ్మ్, తెలిసి ఇష్టం లేదు వద్దు అని అనడం ఎందుకు? నువ్వెందుకు అలా అంటున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు? నీ మనసులో ఏముందో. చూడు, నీకు మీ నాన్న అంటే గౌరవం లేకపోవచ్చు, కానీ నాకు నా భర్త అంటే గౌరవం ఉంది. ఆ మాటలన్నీ ఎందుకు దుర్గా? మీరుండండి. అది మీ పరువు తీసింది, మీ గౌరవం భ్రష్టు పట్టించింది. అలాంటి దాన్ని నేను కోడలుగా ఎలా అంగీకరించగలను? దాన్ని వీడి భార్యగా ఈ ఇంటికి ఎలా రానిస్తాను? దాన్ని నా ఇంటి గడప తొక్కనివ్వను. నేను వచ్చేసా. ఎస్ఐ గారు ఎక్కడా? మా మావయ్య ఎక్కడున్నారు? రా చూపిస్తానని తీసుకొచ్చారు కదా. మీ మేనకోడలు మీరు కనిపించట్లేదని కేసు పెట్టింది కదా సార్. మిమ్మల్ని చూపించి కేసు క్లోజ్ చేద్దామని, మిమ్మల్ని చూపించాక ఫైల్ మీద మీతో సంతకం తీసుకుందామని వచ్చాను. ఈ విషయమే వాళ్ళ ఇంట్లో చెప్తే మా మావయ్యని చూపించందే కేసు వెనక్కి తీసుకోను అంది. ఏం తులసి, డిపార్ట్మెంట్ అంటే నీకు ఆటగా ఉందా? ఇది మా ఫ్యామిలీ గొడవ లేవయ్యా. ఆ ఫైలు లేవు, సంతకం చేస్తాను. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. మీరు డిపార్ట్మెంట్ కాబట్టి నా కంప్లైంట్ ని తేలిగ్గా చూస్తున్నారా? వారు ఫైల్ ఇవ్వమనడం, మీరు ఇవ్వాలని చూడడం. ఆయన మీ కమిషనర్ గారు. నా మేనమామ ఎక్కడున్నారు ఎస్ఐ గారు? తులసి, నేను వారిని అడుగుతున్నాను. అదేంటమ్మా, మా కమిషనర్ గారే నీకు మేనమావ కదా, మీ అమ్మగారికి అన్నయ్య కదా. నువ్వు నా మేనమావా మామయ్యవా? ఏంటే నీకేమైనా పిచ్చా? పిచ్చే, మేనమామ పిచ్చి. అది తెలుస్తూనే ఉంది. మంచి సైక్రియాటిస్ట్ కి చూపించండి. చూపించుకోవాల్సిన అవసరం వస్తే ఎవరికైనా తప్పదు దుర్గమ్మ. అది సరిగాని నువ్వే నా మేనమావని నేను నమ్మడం ఎలా? డౌట్ లేదు, డాక్టర్ కి చూపించాల్సిందే. నువ్వు మూసుకోవే, మేము చూసుకుంటాం కదా. ఏంటే ప్రసాద్ మేనమామ అని సాక్ష్యం చూపించాలా? అవసరం లేదే ముసలి. నువ్వు నా మేనమావైతే రేపు మా ఇంటికొచ్చి దగ్గరుండి నా బర్త్డే జరిపించాలి. జరిపిస్తావా? అది జరగని పని. అయితే కేసు వాపస్ తీసుకోవడం అనేది కూడా జరగని పని. నేను వస్తాను. నీ పుట్టినరోజు మేనమావ స్థానంలో ఉండి నేను జరిపిస్తాను. ఏమండి మీరు నువ్వు దుర్గా. మాట తప్పొద్దు, ఎస్ఐ గారే సాక్ష్యం. కమిషనర్ గారి మాట అంటే మాటే. ఓకే, మీరు సంతకాలు చేయించుకోండి. వెళ్ళొస్తాను మామయ్య. ఉమ్. ఏమండి మీరు సంతకం చేయొద్దు. అదేంటమ్మా, మీ వారి పరువు దక్కాలంటే కేసు వాపస్ తీసుకోవాలి కదా. రే, అతి తెలివి ప్రదర్శించకండి. మీరంతా ఒక్కటయ్యి మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారా? ఈ దుర్గమ్మ సంగతి మీకు తెలీదు. రేపు ఈయన ఎలా వెళ్తారో అది చూస్తాను. ఏంటి డాడీ అమ్మలా అంటుంది? అది ఎస్ఐనే సాక్ష్యంగా పెట్టింది, మీరేం మాట్లాడరే? సంతకం సంతకమే, పంతం పంతమే. అంటే అమ్మకే సపోర్టా? మాట తప్పుతారా? ఎరా, నన్నే వికరిస్తున్నావా? నీకు తులసికి ఇంకా పెళ్లే కాలేదు, అయినా నువ్వు దానికి అంత ప్రయారిటీ ఇస్తున్నావు. మరి మా పెళ్ళై 30 సంవత్సరాలైంది. నేను కాకపోతే దానికి ఎవరు సపోర్ట్ చేస్తారా? దాని మాట ఎలా కాదంటాను? నేను రేపు అక్కడికి వెళ్ళినా మీ పెళ్లికి ఎస్ అనడానికి కాదురా,